పోయే ముందు మనం పరిశీలన చేసుకొని దేవుని యొక్క రక్తంలోను ఆయన యొక్క శరీరంలో మనం పాలుపంపులు పొందాం. మనం మారు మనసు గురించి కొన్ని వారాల నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మారు మనసులో మనం మొట్టమొదటిగా వినయము కలిగి ఉండాలని చెప్పి చూసాము. తర్వాత ఆశా నిగ్రహము కలిగి ఉండాలి, దాన్ని మితానుభోగము అని చెప్పుకున్నాం. ఒకసారి గుర్తు చేస్తున్నా, చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మూడవదిగా నిగ్రహం కలిగిన నాలుగును మనం కలిగి ఉన్నాము అని చెప్పి మనం చూసుకుందాం. ఈరోజు మనం దేవుని యొక్క వాక్య భాగంలో నుండి చూడండి, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చాలాసార్లు చదువుకున్నాం. అయితే దీనిలో దాగి ఉన్న ఒక గూఢాంశం గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదవండి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలోనైనా మీ పాసందులో చేరినైనా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఇప్పుడు చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా నడిపించండి. మీ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యులంగా బలలో పాల్పంపులు పొందడానికి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనకి కొన్ని క్వాలిటీస్ చెప్తా ఉన్నారు. ఈ క్వాలిటీస్లో మొత్తం 17 చెప్తా ఉన్నారు. మీరు కౌంట్ చేసుకుంటే మొత్తం 17 ఉన్నాయి. ఈ 17లో మనకి ఆ 17ని బట్టి మనం ఏం చెప్పవచ్చు? సరే, ఇంకొంచెం 22, 23 కూడా చదవండి. 22, 23. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచిదనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. వీటి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. చాలు. ఇక్కడ మనం 22 వచనంలో మనం చూస్తే ఇక్కడ మనకి 9 క్వాలిటీస్ కనబడతా ఉన్నాయి. ఆత్మ ఫలం ఏదనగాని మనకి 9 క్వాలిటీస్ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం 22, 23 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ మాటలు కనబడుతున్నాయి. 21, 21లో మనం చూస్తే కొన్ని మనకు కనబడతా ఉన్నాయి. అంటే మనకి 17 విషయాలు కనబడతా ఉన్నాయి. ఏ వచనాల్లో? 19 నుండి 21 వచనాల్లో. అయితే ఆత్మఫలంలో మనకి మొత్తం 9 ఉన్నాయి. 9లో 7 విషయాలు వేరుగా ఉన్నాయి. ఏంటి చెప్పండి? ఆలోచించాలి. మనం వినటానికి మాత్రమే దేవుని సన్నిధికి రావాలి. మనం ఆలోచించాలి, అవునా కాదా పరీక్షించాలి. పరీక్షించి మనం ముందుకు సాగిపోవాలి. త్వరగా చెప్పాలి. మనం చదువుకున్న ఈ లక్షణాలన్నింటినీ మనం పరిశీలించినట్లయితే సరి అయిన సత్సంబంధాన్ని చూపిస్తూ ఉంది. మంచి సంబంధాన్ని చూపించే విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. మారు మనసు మనం కలిగి ఉండాలి అని మనం చెప్పుకుంటా ఉన్నాం కదా. వాటిలో మనం సరి అయిన సత్సంబంధాన్ని కలిగిన వారుగా ఈ లోకంలో జీవించాలి. అర్థం చేసుకోవాలి. సరి అయిన సత్సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. అక్కడ మనం చదువుకున్న 19వ వచనం, 20వ వచనం, 21వ వచనంలో మొత్తం 17 మనకు కనబడుతున్నాయి. ఈ 17లో 9 సత్సంబంధాన్ని గురించి, అంటే మనం ఎదుటి వారితో ఎలాంటి బంధాన్ని మనం కలిగి ఉండాలి, వాళ్ళతో మనం ఎట్లా ఉండాలి అనే విషయాల గురించి చెప్తా ఉన్నారు. ఉదాహరణ గమనించండి. ఇక్కడ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము అనేది అది మంచి సంబంధము కాదు. తర్వాత అపవిత్రత, అది సింగులర్.
తర్వాత కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, అంటే మనం ఎదుటి వాళ్ళని ద్వేషించడం. ఇట్లా మనం పరిశీలనగా చదువుకుంటే ఒకరితో సంబంధాన్ని కలిగినవిగా ఉన్నాయి ఈ 17. అదేవిధంగా ఆత్మ విషయం, అంటే ఆత్మ ఫలములో 9 విషయాల్లో 7 విషయాలు ఎదుటి వాళ్ళతో ఉన్న సంబంధాన్ని చూపిస్తూ ఉన్నాయి. అందుకంటాడు ఏమని? ప్రేమ అంటే ఎదుటి వాళ్ళతో మనకున్న సంబంధం. సంతోషం అనేది మనకి సంబంధం, అది సంతోషం అనేది మనం సొంతగా. సమాధానము అంటే ఎదుటి వాళ్ళతో మనం సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. దీర్ఘశాంతము, ఒకవేళ ఎవరైనా మనల్ని ఏదన్నా అంటే మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అంటే వాళ్ళకి మనకి మధ్య ఉన్న సంబంధము సరి అయిన సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. అది కలిగి ఉంటే మనం సత్సంబంధాన్ని కలిగిన వారము అని మనం గ్రహించాలి. అది నిజమైన మారు మనసు అని మనం ఈ లోకంలో మనం గమనించాలి. చాలామంది సహజంగా ఈ లోకంలో అనుకుంటాం ఏమనంటే, ఉదాహరణ చూస్తే సత్సంబంధం లేనివారు అంటే పేపర్లో మనం చూస్తూ ఉన్నాం, చిన్న పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు. ఏ సంబంధం పెట్టుకొని? మంచి సంబంధం కాదు, ఎవరు వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళని చంపేస్తూ ఉన్నారు. చూడండి, అక్రమ సంబంధము, సత్సంబంధము, చూడండి రెండిటికి తేడా ఉంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన సంబంధం ఎట్లా ఉంది, ఈ లోకంలో మనం ఎట్లా ఉన్నాం అని మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ లోకంలో ఎవరైతే మన సంబంధం బాగోకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, చేస్తాను, ఏమీ పర్వాలేదు, దేవుని సన్నిధికి వచ్చి దేవుడా అని ఆరాధిస్తానంటే ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఆత్మ ఫలముల్లో మనకి ఎదురుగు వారికి ఉన్న సంబంధాన్ని చూపిస్తూ ఉంది. అందుకే చూడండి, జకర్యా గ్రంథంలో ఏం చెప్తా ఉన్నారు? జకర్యా గ్రంథం 8వ అధ్యాయము, జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 12, 13 వచనాలు చదవండి. భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును, ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటినీ నేను స్వాస్యముగా ఇచ్చును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. యోధా వార్లారా, ఇశ్రాయేలు వార్లారా, మీరు అన్యజనులలో నేనేలాగూ శాపాస్పదమై మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షించును. భయపడక ధైర్యము తెచ్చుకొనుము. ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలంటే, ఫలించడంలో ముఖ్యమైన భాగం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే 12వ వచనంలో మనకు చెప్తా ఉన్నారు. ఏమనంటే, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. ఎలాంటి చెట్లు ఫలాన్ని ఇచ్చేగా ఉంటాయి? ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, ఫలించు ద్రాక్ష చెట్టు వలె ఉండాలి మనం. ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలి? ఫలించు ద్రాక్ష చెట్టు వలె మనం ఈ లోకంలో ఎదగాలి. ఈ ఫలించు ద్రాక్ష చెట్టు ఎట్లా ఎదిగిద్ది అని మనం పరిశీలన చేసినట్లయితే, ఈ ఫలించు ద్రాక్ష చెట్టు ఏ విధంగా ఉండాలి? సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. మరి మన జీవితంలో మరి మన సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? మనం సత్సంబంధాన్ని మనం కలిగి ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఒకవేళ మన సంబంధాలు బాగోకపోతే దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుణ్ణి అడిగి ఆయన దగ్గర మన క్షమాపణ పొంది దేవుని యొక్క రక్తంలోను మన శరీరంలో పాలు పంపులు పొందేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఇక్కడ ఏమని? భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. చూడండి, ఈ కాలంలో భూమి ఎందుకు పండటం లేదు? ఎందుకు పండటం లేదంటే మనం సరిగ్గా లేవు. భూమి మంచి ఫలాన్ని ఇవ్వాలని చూస్తూ ఉంది. దేవుడు మంచిగా ఫలింపజేయాలని చెప్పి దేవుడు చూస్తూనే ఉన్నాడు. కానీ మన జీవితం బాగోలేదు కాబట్టి ఈ ఫలాన్ని మనం అందుకోలేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఒక వార్త విన్నా. ఒక డాక్టర్ గారు ఒక నర్సుతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఆయన 2 చిన్న బిడ్డలు, 5-6 సంవత్సరాల బిడ్డల్ని భార్యను చంపాలనుకున్నాడు. ఆన్లైన్ ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. ఏమని? వాళ్ళని ఎట్లా చంపాలి అనుమానం రాకుండా అని చెప్పి సెర్చ్ చేసి మొత్తం ఇంజక్షన్ వాళ్ళకి ఇచ్చేసి, ఓవర్ డోస్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఆ కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి గుద్దిచ్చాడు. ఎటువైపు గుర్తిచ్చాడు?
డ్రైవర్ వైపు గుద్దియకుండా వేరే వైపు గుద్ది చేశాడు. అందరూ ఏమనుకున్నారంటే యాక్సిడెంట్ అనుకున్నారు. తర్వాత వారు పోర్ట్ మాస్టర్ని చేస్తే ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే ఓవర్ డోస్ ఇంజెక్ట్ చేయడం వల్ల చనిపోయారని వచ్చింది. అప్పుడు బయటకు వచ్చింది ఏమని, ఈ డాక్టర్ గారు వేరే నర్సుతో అక్రమ సంబంధాన్ని పెట్టుకోవటం వల్ల వీళ్ళని అడ్డం లేకుండా చేసుకోవాలని చెప్పి ఈ డాక్టర్ వీళ్ళని ఎట్లా చేసాడని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఈ లోకంలో మనం ఫలించేవారుగా ఉండాలంటే మనం ఈ లోకంతో మనం సంబంధాన్ని పెట్టుకోకూడదు. ఈ లోకంతో మనం సంబంధాన్ని పెట్టుకుంటే మనం అక్రమ సంబంధాన్ని పెట్టుకున్న వాళ్ళమే. మనం దేవునితో సంబంధాన్ని కలిగిన వారంగా ఉండాలి. ఈ లోకంలో మనం ఫలించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఫలించి మన ప్రక్కన ఉన్న వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ లోకంలో మనం అక్రమ సంబంధాన్ని పెట్టుకొని మనం ఫలం లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో మనం ఫలించేవారుగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సార్ అందుకంటున్నాడు, భూమి పండును ఆకాశము నుండి మంచు కురియును. భూమి పండడంలా మన సంబంధాలు సరిగ్గా లేవు. చిన్న వాళ్ళని కదిలిస్తే వాళ్ళు డ్రగ్స్కి లోనైపోతూ ఉన్నారు, సిగరెట్లు తాగుతూ ఉన్నారు, ముందు తాగుతూ ఉన్నారు. చిన్న పిల్లల్ని కదిలిస్తే వాళ్ళు ప్రేమ అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. ఎందుకు తిరుగుతూ ఉన్నారంటే మన జీవితం ఫలం లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం ఎట్లా ఉన్నాం, ఫలవంతమైన కుటుంబాలుగా ఈ లోకంలో జీవించడం లేదు. అందుకే అంటా ఉన్నాడు చూడండి, యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు అన్యజనులలో నేను ఎలాగూ శాపాస్పదమై ఉంటినో అలాగే మీరు ఆశీర్వాదమగునట్లు నేను మిమ్మను రక్షింతును. దేవుని యొక్క ఆశ ఏంటంటే దేవుడు మనల్ని రక్షించి మనల్ని ఆశీర్వదించి మనల్ని దీవించి అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. మరి మనం లోకంతో సంబంధాన్ని పెట్టుకొని దేవునితో ఉన్న సంబంధాన్ని విడగొట్టుకొని దేవుని యొక్క సన్నిధికి రాకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే అది ఎవరితో మనం సంబంధాన్ని కలిగినట్లు? చూడండి 16-17 వచనాలు చదవండి. జకరియా గ్రంథంలోనే ఇదే అధ్యాయం 16-17. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా మీరందరూ ఒకరితో ఒకరు యథార్థత పలకవలను, సత్యమును బట్టి సమాధానకరమని న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఇటువన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు. చూడండి, మన సంబంధం ఎట్లా ఉండాలి అనే విషయాన్ని జకరియా గ్రంథంలో చెప్తా ఉన్నారు. ఏమని? మీరు చేయవలసిన కార్యములు ఏమనగా మీరందరూ యథార్థత పలకవలెను. మనం యథార్థత పలికేవారుగా ఉన్నామా లేదా మనం పరీక్ష చేసుకోవాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం సత్యమే పలకాలి. ఈ లోకంలో ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా మనం సత్యం పలికేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం న్యాయంగా ఉండాలి. అందుకంటున్నాడు, మీరందరూ ఒకరితో ఒకరు యథార్థం పలకవలను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను. చూడండి, ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలి? సత్యాన్ని కలిగి ఉండాలి, సమాధానాన్ని కలిగి ఉండాలి, న్యాయాన్ని కలిగి ఉండాలని చెప్పి ఈ యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. మరి మనం ఆ విధంగా ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నామా? మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి? చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు వాక్యానుకూలముగా, వాక్యానుసారముగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు చూడండి, ఈ వాక్యానుసారంగా మనం ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలని మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, 2 పేతురు 1వ అధ్యాయము 2 పేతురు 1వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి. విస్తరించిన ఎడల సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా ఉండాలి? చూడండి, అక్కడ ఏమంటా ఉన్నాడు, భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి.
మనం సరి అయిన సంబంధాన్ని మనం కలిగి ఉండాలంటే మనం ఈ లోకంలో ఎట్లా జీవించాలి? భక్తి యందు సహోదర ప్రేమను మనం కలిగి ఉండాలి. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి అంటా ఉన్నారు. కింద ఫుట్ నోట్లు ఏమిచ్చారంటే ప్రేమను అని చెప్పి రాశారు. చూడండి, కింద ప్రేమను అని రాశారు. ఈ లోకంలో మన యొక్క బంధము అనేది గోడ ఏ విధంగా అయితే కట్టబడతా ఉందో, ఒక రాయి మీద ఒక రాయి పెట్టి మధ్యలో సిమెంట్ వేసి మనం ఏ విధంగా అయితే కడతా ఉన్నామో, అదే విధంగా ఈ లోకంలో మన యొక్క బంధం అనేది సహోదరులతో మనం ఆ విధమైన సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తాం. అందుకన్నాడు, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభు అయిన యేసుక్రీస్తున గూర్చిన అనుభవ జ్ఞాన విషయములలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను. నిష్ఫలులు అంటే ఎవరు? ఫలము లేనివారు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని బైబిల్ చెప్తా ఉంది. మారు మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారు ఫలాన్ని కలిగి జీవిస్తారు, అంటే ఫలించేవారుగా ఉంటారు అని బైబిల్ చెప్తా ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? మీరు మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఎప్పుడైతే మన సహోదరుల యందు మనం ప్రేమను దయను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ లోకంలో విస్తరించబడతాము అని దేవుని యొక్క వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. హెచ్చరిక ఇది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్రైస్తవ జీవితం అనేది 2 విషయాలు మనకు చూపిస్తూ ఉంది. ఏంటంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి, మనుషుల్ని ప్రేమించాలి. అయ్యా నేను దేవుణ్ణి బాగా ప్రేమిస్తాను, నేను మనుషుల్ని ప్రేమించను అంటే కుదరదు. ఖచ్చితంగా ఈ 2 విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి దేవుణ్ణి ప్రేమించుట, మనిషిని ప్రేమించుట అనేది ఈ 2 విషయాలు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి నా వైపు చూడాలి. కాబట్టి క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవించేటప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాము, ఆరాధిస్తూ ఉన్నాము, బలలో చేతులు వేస్తూ ఉన్నాము అని చెప్పుకునే మనము ఈ లోకంలో నిష్ఫలంగా ఈ లోకంలో జీవించకుండా ఉండాలంటే మనం సహోదర ప్రేమను దయను కలిగి ఈ లోకంలో మనం జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి ఇక్కడ హెచ్చరిస్తూ ఉంది. అందుకే ఇక్కడ చూడండి, ఆలస్యం కాకముందే మనం మేల్కోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా టైం ఉందిగా అనుకుంటారు. పర్లేదులే, ఈరోజు ఆగస్టు ఎన్నో తారీఖు? 4వ తారీఖు. ఆగస్టు 4వ తారీఖే కదా, మాకు చాలా టైం ఉంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చులే, నా వయసు ఎంత 28 సంవత్సరాలే, లేదంటే 30 సంవత్సరాలు, ఏ వందలే, ఒక్క వారం వెళ్ళకపోతే ఏమైద్ది అనుకుంటాం. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి ఎంత కఠినంగా చెప్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట చెప్తా ఉన్నారు. 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాళ్ళను చాపుడి, మరియు కుంటికాళ్ళు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. చాలు. చూడండి, అక్కడ ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఏమంటా ఉన్నారు చూడండి. అక్కడ కాబట్టి కొంచెం మనం 11వ వచనంలోకి వెళ్ళి చివరి భాగంలో మనం చూస్తే నీతియగు సమాధానకరమైన ఫలం ఇచ్చును అంటే ఫలం గురించి మాట్లాడితే ఏమంటా ఉన్నారంటే కాబట్టి అంటా ఉన్నారు. కాబట్టి అంటే మనం జాగ్రత్త పడాలి. ఎట్లా జాగ్రత్త పడాలంటే చూడండి, అక్కడ మరి ఏమంటున్నారు? కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను చాపుడి. ఎట్లా చాపుతాం? ఇక్కడ ఏమన్నాడు? వడలిన చేతులు అంటే బలం లేని చేతులు. తర్వాత సడలిన మోకాళ్ళను చాపుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము. కుంటికాలు బెనకక, చూడండి ఆ మాట మనం పరిశీలన చేద్దాం. కుంటికాలు ఎప్పుడు బెనికిద్ది? కుంటిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నిదానంగా నడవాలి. కుంటికాళ్ళు ఉన్నవాళ్ళు ఏం చేయాలి?
నడిచేటప్పుడు ఏం చేస్తారు? నిదానంగా అడుగులు అడుగేసుకుంటూ నడుస్తారు. ఒకవేళ అట్లా కాకుండా నా ఇష్టం ఉన్నట్టు నడిచాడు అనుకోండి, ఖచ్చితంగా కాళ్ళు బెణికిన తర్వాత ఏమైంది? మళ్ళీ మంచాన పడతాడు. అవునా కాదా? అదేవిధంగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ఉన్నాం కాబట్టి మన జీవితంలో మనం బెణకకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? చాపటం అంటే ఏంటి? మనం దేవుని యొక్క సన్నిధికి రావాలి అంటే చాపుడి అంటాం. చూడండి అక్కడ ఏమంటా ఉన్నాడు? సడలిన మోకాళ్ళను చాపుడి మరియు కుంటికాళ్ళు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి అంటా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం అందుకే ఆ 14వ వచనం చదవండి. 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఎవరైతే సమాధానం లేనివారుగా ఉన్నారో వాళ్ళు కుంటివాళ్ళు. చూడండి అక్కడ ఆ యొక్క పోలిక చెప్తా ఉన్నారు. ఏమని? చూడండి అక్కడ ముందేమన్నాడు? వడలిన చేతులు అంటా ఉన్నాడు, సడలిన మోకాళ్ళు అంటా ఉన్నాడు, తర్వాత కుంటికాలు అని చెప్తా ఉన్నారు. ఎవరైతే సమాధానం లేనివారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. అందుకంటాడు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. మనం అందరితో సమాధానంగా ఉండాలంటే, లేదంటే పరిశుద్ధత మనం కలిగి ఉండాలంటే మనం ఎట్లా ఉండాలి? అందరితో మంచి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. అందరితో మనం మంచి సంబంధాన్ని కలిగి ఉంటే మనం వాళ్ళతో సమాధానం కలిగి ఉంటాం. మన యొక్క సంబంధం సరిగ్గా లేకపోతే మనం వాళ్ళ మీద కోపపడేవారుగానో, ద్వేషించేవారుగానో, లేదంటే ఈర్ష్య కలిగిన వారుగానో ఉంటే మనం వాళ్ళని ప్రేమించగలుగుతామా? మనం వాళ్ళతో సమాధానం కలిగి ఉండగలుగుతామా? మనం వాళ్ళతో పరిశుద్ధతను మనం కలిగి ఉండగలుగుతామా? అస్సలు కలిగి ఉండవు. అందుకే మనం మంచి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. అందుకంటాడు అందరితో, ఎవరితో? మన మీద కోపపడే వాడితో కూడా మనం ఏం చేయాలి? మంచిగా సమాధానంతో మాట్లాడాలి. పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ మధ్యాహ్నం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంచెం లోతైన మాటలు లోతుగా ఉంటాయి. మనం లోతుగా వెళ్ళాల్సిందే. అందరిలాగా మనం లోతుగా వెళ్ళకపోతే మనం ఆశీర్వదించబడలేం. ఖచ్చితంగా మనం ఆశీర్వాదం చూడలేం. మన ఆశీర్వాదం చూడాలంటే లోతైన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. చేపలు పట్టేవాళ్ళు సముద్రంలో ఏం చేస్తారు? వాళ్ళు ఒడ్డు నుండి వల్లేస్తారా? ఎయిరు. ఏం చేస్తారు? రాత్రి సమయంలో ఏకాంతంగా ఉన్నప్పుడు రాత్రి సమయంలో లోపలికి లోతుగా వెళ్ళిపోతారు. లోతుగా వెళ్ళిపోయి అక్కడ వల్లేస్తారు. ఎందుకు వేయాలి ఆ విధంగా? అట్లా వేస్తే వాళ్ళకి చేపలు ఎక్కువ పడతాయి. ఒకవేళ వాళ్ళు ఆ విధంగా వేయకపోతే వాళ్ళు అభివృద్ధి చెందలేరు. వాళ్ళు చేపలు పడతారా? ఖచ్చితంగా వాళ్ళు చూడలేరు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఈ మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించేవారుగా ఉండాలంటే మనం సత్సంబంధాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఎవరైతే అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటారో ఖచ్చితంగా వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? మంచి ఫలాన్ని ఇస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి ఇక్కడ సెలవిస్తూ ఉంది. అందుకే 15 వచనం చదవండి. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి పరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. చాలు చూడండి, మీలో అనేకులు ఏమైపోతూ ఉన్నారు? అపవిత్రులైపోతూ ఉన్నారు. అందుకే చూడండి, మీలో చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన. చేదైన వేరు మొలిచిందనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? నా బిడ్డే మంచోడే, దిక్కుమాలిన పనులు అన్నీ చేస్తున్నాడని చెప్పి దేవుడు ఊరుకోడు. ఖచ్చితంగా గొడ్డలు పెట్టి నరికేస్తాడు. కాబట్టి అందుకే చూడండి, ఈ లోకంలో మనం ఎందుకంటే మత్తయి సువార్త 5:25 ఉంటుంది. ఏమని? ఆయన యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ముందుగా మీరు వెళ్ళి చదవండి ఒకసారి అన్నమాట, జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 25 వచనం. నీవును త్రోవలో ఉండగానే వానితో సమాధానపడము. చాలు చూడండి, సమాధానం పడాలి. మంచి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. ఒకవేళ నీకు సమాధానం లేకపోతే నువ్వు దేవుని సన్నిధిగా రావద్దు అని చెప్తా ఉన్నాడు. నువ్వు సమాధానం పడిన తర్వాతే దేవుని సన్నిధికి రా. నీ ఇష్టానుసారంగా రావడానికి వీలు లేదని చెప్పి యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి
సెలవిస్తూ ఉన్నారు. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా ఉండాలంటే సమాధానాన్ని కలిగిన వారుగా ఈ లోకంలో ఉండాలి. అందుకే సమాధానం కలిగి ఉండటం అంటే తల్లిదండ్రులు పిల్లల మాట వినాలి. తల్లిదండ్రులు పిల్లల మాట వినేవారుగా ఉండాలి. అప్పుడు వారి మధ్య మంచి సంబంధాన్ని కలిగిన వారుగా ఉంటారు. భార్యలు భర్తలు వారి మధ్య మంచి సంబంధాన్ని కలిగి ఉండేవారుగా ఉండాలి. తర్వాత పనివాళ్ళు అధికారుల మధ్య మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులు మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. తర్వాత పరిశుద్ధులు సేవకుల మధ్య మంచి సంబంధాన్ని కలిగిన వారుగా ఈ లోకంలో జీవించాలి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో చూద్దాం. యోధా పత్రిక 8వ అధ్యాయము, యోధా పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. యోధా పత్రిక 8వ వచనం, అది ఒకటే ఉంటుంది. 8వ వచనం చదవండి. వీరును కళ్ళగనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. చూడండి, ఈ లోకంలో ఏం చేస్తూ ఉన్నారు? కలలు గనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు. అంటే మంచి సంబంధాన్ని కలిగి లేని వారు ఈ విధంగా చేస్తారని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. 12వ వచనం చదవండి. మీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను. చాలు, చూడండి ఎట్లా ఉన్నారు వాళ్ళు. 2 మార్లు చచ్చి ఫలములు లేని జీవితాలను జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అంటే వారు ఎట్లా ఉన్నారు? తమ్మును నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. మంచి సంబంధాన్ని ఈ లోకంలో మనం మనం అందరినీ ప్రేమించేవారుగా ఉండాలి. అందరితో మనం దయ కలిగి మనం జీవించాలి. అందరితో మనం సమాధానాన్ని కలిగి జీవించాలి. ఒకవేళ మనం శత్రువులు లేని వారుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఏం చేయాలంటే మన గుండె మీద మన చెయ్యి పెట్టుకొని మనం చెప్పగలగాలి క్రైస్తవుడిగా, ఏమని? నాకు ఈ లోకంలో ఎవరు శత్రువులు లేరు. యేసుక్రీస్తు వారు వస్తే ఆయనతో పాటు నేను వెళ్తాను అనే నిరీక్షణ, ఆ ధైర్యం మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఇప్పుడు మనం ఆ విధంగా మనం చెప్పమంటే చెప్పగలమా? మనం చెప్పగలగాలి. అది క్రైస్తవం అంటే. చెప్పగలమంటే అంటే కాదు, ఎవరు ఎట్లా అన్నారు, ఖచ్చితంగా చెప్పాలి. అది క్రైస్తవం అంటే. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అలాంటి సత్సంబంధాన్ని కలిగిన వారుగా జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. చివరగా ఈ లోకంలో మనం మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించాలి అంటే మనం మన అక్కరలు మనం తీర్చుకునేవారుగా ఉండకూడదు. అంటే మనం పేదల పట్ల అక్కర కలిగిన వారుగా ఉండాలి. పేదల పట్ల అక్కర. మనం దేవుని సన్నిధిలో సహజంగా మనం ఏమని ప్రార్థన చేస్తాం? అన్నీ మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి, మంచి ఉద్యోగం రావాలి, లేదంటే బాగా స్థిరపరచబడాలి, అన్నీ మన గురించే చేస్తాం. మరి దేవుని యొక్క వాక్య భాగంలో పేదల పట్ల మనం అక్కర కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. అది మారు మనసులో చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం గ్రహించాలి. అందుకే చూడండి, మనం ఏం చేయాలంటే ఈ ధనాపేక్ష నుండి మనం విడుదల పొంది మనం మన ప్రక్క వాళ్ళ గురించి కూడా మనం చూడాలి, వాళ్ళ గురించి కూడా మనం పట్టించుకునే వాళ్ళుగా ఉండాలి. అందుకే చూడండి, లోకాసు వార్త 3వ అధ్యాయము దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూద్దాం. లోకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అన్నారుగా. అన్న తర్వాత ఏమంటా ఉన్నారు? అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొన
మొదలు పెట్టుకొనవద్దు. అంటే అబ్రహాము నాకు తండ్రి అని మనం ఎట్లా చెప్పుకుంటాం? అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు కాబట్టి మనం కూడా అదే విధంగా ఆశీర్వదించబడతాము అని అబ్రహాం మనకు తండ్రి అంటాం. ఎందుకంటే తండ్రి వారసుడెవరు? కుమారుడేగా. అంటే బడింది ఎవరు? అబ్రహాము. అంటే మనం కూడా ఆశీర్వదించబడతాము. అంతవరకు బాగానే ఉంది అని మీరు అనుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకు అంటున్నాడు ఆ మాట? చూడండి, తర్వాత ఏమంటున్నాడు? దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను అన్నాడు కదా. 10వ వచనం చదవండి, 10 నుండి 14 వరకు. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలని అతన్ని అడగగా అతడు, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలెను, ఆహారము గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. చాలు, ఇక్కడ ఆగుదాం. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక చిన్న పాప, 3 సంవత్సరాల పాప, తినడానికి ఏమీ లేక ఇసుకని పిసుకొని తింటుంది. జనాలు బాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇసుక కింద మట్టి ఉంటుంది కదా, ఆ ఇసుకని పిసుకొనిట్లా తింటా ఉంది. నాకైతే చాలా బాధ వేసింది. ఏందా ఈ అమ్మాయి ఎట్లా తింటుంది? ఇసుకని ఎట్లా మనం ఎట్లా తింటాం, అట్లా నోట్లో పెట్టి తినేస్తూ ఉంది. అట్లా తిని కొన్నాళ్ళ తర్వాత చనిపోయారు కూడా. వైజాగ్ ప్రాంతంలో అన్నం లేక చనిపోయిన వార్తలు బయటకు వచ్చినాయి. అన్నం లేక. ఏది? మన విశాఖపట్నం దగ్గర. ఎందుకు ఆ విధంగా చనిపోయారు? మనందరం ఏం చేస్తాం? కుండలు వండుకుంటాం, పడేస్తాం. వండుకోవాలి, అంతకంటే ఎక్కువ వండుకుంటాం, తీసుకెళ్ళి మనం పడేసేసే వాళ్ళంగా ఉన్నాం. కానీ అది దొరక్క చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే దేవుని యొక్క వాక్య భాగం ఏం చెప్తా ఉందంటే, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడు అని చెప్పి చెప్పుకొస్తామంటున్నాడు. 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలెను. అంటే వస్త్రం లేకుండా ఎవరైనా బాధపడతా ఉంటే మీ వస్త్రాన్ని వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఏం చెప్తా ఉన్నాడు? ఆహారం గలవాడు అలాగే చేయవలను. మరి మనం ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎందుకు ఆ విధంగా? తర్వాత చదవండి. సుంకరులను బాప్తీసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతను అడగా అతడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకుని వద్దని చెప్పాను. మేమేమి చేయవలనని అతను అడిగినందున అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదనూ అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండవలనని వారితో చెప్పాను. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం అక్కర కొలది మనం ఇచ్చేవారుగా ఉండాలి. దాన్ని మనం పేదల పట్ల మనం అక్కర కలిగి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, 8వ వచనంలో చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నారు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని మాట్లాడి కింద ఇవన్నీ చెప్తా ఉన్నారు. మనం ఎంత బైబిల్ బోధించినా, మనం ఎంత వాక్యాన్ని చదివినా, మనం ఎంత ప్రార్థన చేసినా, ఒకవేళ మనం వీటిని చెయ్యకపోతే ఖచ్చితంగా మనం ఫలం లేని జీవితాన్ని జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఒకవేళ మనం ఎప్పటికంతే చేస్తున్నామేమో. చాలామంది మేము సేవకులం అని చెప్పుకుంటా ఉన్నారు, ఏమి చేయట్లే. ఈ లోకంలో ఏం చేయలేని వారు తెలిసి కూడా, ఒకవేళ మనం ఉపయోగపడతాము అని తెలిసి కూడా చేయలేని స్థితిలో మనకెందుకులే అని జీవిస్తూ ఉన్నారు. చెప్పవలసిన అవసరం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సెయింట్ థామస్లో పనిచేసినప్పుడు ఆయా వాళ్ళ అమ్మాయికి కన్ను ఆపరేషన్ చేయాలి, 60,000 అయింది అన్నారు ఆపరేషన్ వరకు. అయితే ఆ తండ్రి ఏమన్నాడు, చచ్చిపో అన్నాడు ఆ పిల్లని. చచ్చిపోతే బాగుంటుంది, నాకెందుకు చచ్చిపో అన్నాడు. కానీ చెప్పకూడని విషయాలు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అయితే నాకు తెలుసు, ఏం తెలుసు, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారు. ఒకవేళ నేను అనుకోవచ్చు ఏమని, ఏమందలే వాళ్ళకి చెప్పి అనుకున్నానే అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒకవేళ జనాల మీద భోగి చేసిన ఎంత మహా అయితే ఒక 20,000 భోగి చేశారేమో వాళ్ళు. ఆ 20,000లో ఒక 15,000 ఎంత ఇచ్చినట్టున్నారు. ఎంత ఇచ్చారు నాకైతే తెలియదు. అయితే నేను అప్పుడు అక్కడ లోపల క్యాబిన్లో ఈ మాట విన్న తర్వాత ఎమ్మంటే చెప్పా, పలానా మీరు ఇట్లా చేయండి అని చెప్పా. వాళ్ళకి ఫ్రీగా చేశారు. ఒక్కొక్క ఆపరేషన్ 40,000 అయ్యిద్ది. 40,000 + 40,000 2 కోట్లు 80,000 ఆపరేషన్ ఫ్రీగా చేశారు.
వాళ్ళకి అయ్యింది ఏంటంటే ఆ లెన్స్కి ఒక 20,000 ఖర్చు అయింది అంతే. 20,000 అనుకుంటా అంతే, 10,000 అయినట్టుంది రానుబోని ఖర్చులు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనం చేయలేకపోతే అది ఎంతో ప్రమాదం. వాళ్ళు 80,000 1,00,000 కంటికి పెట్టాలంటే పెట్టలేని స్థితి వాళ్ళది. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను ఏదో గొప్పవాడిని కాదు చెప్తా ఉంది. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం చేతనైనంత మట్టుకు సహాయం చేసేవారుగా ఉండాలి. నాకెందుకులే, వాళ్ళు ఎట్లా పోతే నాకెందుకు, వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, అస్సలు మనం అనుకోకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించేవారుగా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఇలాంటి జీవితాలు మనం జీవించాలి. ఒకవేళ మనం సహాయం చేయొచ్చేమో, ఏది ఒక 500, 1000 రూపాయలు, 5,000 మన చేతులు దులుపుకునేవారుగా మనం ఉండకూడదు. మన చేతనైనంత మట్టుకు మనం సహాయపడేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి అని చెప్పి ఇక్కడ మనకి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం చదవండి. 22. ముండ్ల పొదలలో వెత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును వాక్యము నడిచివేయును కనుక వాడు నిష్ఫలుడగును. చూడండి, ఎందుకు నిష్ఫలుడగుతా ఉన్నాడు? చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి ఆ వాక్యం. ఏమని? ముండ్ల పొదలలో వెత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ. ఈ లోకంలో అందరూ వాక్యం వినేవారుగానే ఉంటారు, అందరూ వాక్యం వింటారు, కానీ ఎందుకు ఫలం లేని వారుగా జీవిస్తూ ఉన్నారంటే, ఇక్కడ మనం చెప్తాను, ఐహిక విచారము. అయ్యో, నా బిడ్డలను చదివించాలి, నా బిడ్డలు నా మాట వింటలేదే, నా భర్త నా మాట వింటలేదే, నా భార్య నా మాట వింటలేదు. విచారం ఎందుకు? మనం విచారించాలి. మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి, దేవుడు చూసుకుంటాడు. తర్వాత ధన మోసమును ఎట్లా చదివించాలి? అమ్మో 50,000 ఖర్చు అయ్యిద్ది, నా దగ్గర డబ్బులు లేవే, ఎట్లా చేయాలి? ఈ ఆలోచనతో మనం ఉండి మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఈ లోకంలో పడిపోయేవారుగా ఉన్నాం. అలాంటి వాళ్ళు ఏమవుతారు? నిష్ఫలులు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తాం. ఎందుకంటున్నాడు ఏమని? వాక్యమును అణచివేయును కనుక వాడు నిష్ఫలుడగును. మన జీవితంలో మనం నిష్ఫలులంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము అంటే దానికి కారణం ఏంటంటే, మనం ఐహిక విచారాన్ని మనం కలిగిన వారుగా ఉన్నాము, తర్వాత ధన మోసాన్ని మనం కలిగిన వారుగా ఉన్నాం. కాబట్టి మనం ఫలము లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. మనం ఎప్పుడు ఆలోచించకూడదు ఏమైతే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మన శక్తి కొలది ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు ఏదో కారు కొన్నారని చెప్పి మనం కొనడానికి ప్రయాసపడకూడదు. వాళ్ళు ఏదో బాగా ఉన్నారని చెప్పి వాళ్ళలాగా మనం ఉండాలని చెప్పి ప్రయాసపడకూడదు. ఎప్పుడైతే మనం ఆ విధంగా అనుకుంటామో మనం దేవుని యొక్క భయభక్తుల నుండి మనం తొలగిపోతాము, ఫలము లేని వారికి మనం ఈ లోకంలో జీవిస్తాము అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకే మనకి ఇక్కడ మనం ఏం చేయాలి ఈ లోకంలో జీవించేటప్పుడు? చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తా ఉన్నారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం. సామెతలు 11:28 చదవండి. పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చాలు. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును. నాకేం పర్లా, నాకు మంచి ఉద్యోగం ఉంది, నేను దేవుని సన్నిధికి వెళ్ళవసరలా. నాకేం పర్లా, నాకు 10 ఎకరాలు ఉన్నాయి, దేవుని దగ్గరికి వెళ్ళకపోయినా పర్లా. నాకేం పర్లా, వెళ్తే ఎవరు వెళ్తున్నారు, నేను బాగా బైబిల్ చదువుతున్నాను, లేదంటే ఆన్లైన్లో లైవ్ ఆరాధన వింటా ఉన్నాను, ఏమీ పర్లా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎట్లా ఉండాలి? లైవ్ ఆరాధన ఎందుకు అనాల్సి వస్తుందంటే, దేవుని సన్నిధికి దూరం అయిపోతాం ఆటోమేటిక్గా. లైవ్ తప్పే, అది 100% తప్పే. ఇది మన లైవ్ కాదు. ఒకవేళ అనుకుంటారేమో మంద కూడా ఒక లైవ్ వెళ్తుందేమో అనుకుంటారు. మన లైవ్ కాదు, ఇది రికార్డ్ చేసి తర్వాత పెడుతున్నాం. ఒకవేళ మన ద్వారా వేరే వాళ్ళు పక్కన పడిపోవడానికి నేను ఇష్టపడను. కాబట్టి మన యొక్క జీవితంలో మనం జీవించేటప్పుడు ఎట్లా ఉండదు? ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును. మనం ఈ లోకంలో ఏం చేయాలి? ధనాన్ని మనం నమ్ముకునేవారుగా ఉండకూడదు. దేవుని నమ్ముకోవాలి. ఆటోమేటిక్గా వచ్చింది, అన్నీ వచ్చి పడితే మనకి. ఒకవేళ రాకపోయినా సంతోషంగా ఉండాలి.
మనకి ధనం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. ఆ ధనం వైపు మనం చూసేవారుగా ఉండాలి. మనం దేవుని యొక్క రాకడ కోసం మనం కనిపెట్టేవారుగా ఉండాలి. అందుకంటాడు 1 తిమోతి 6:10 ఉంటుంది, ధనాపేక్ష కలిగి ఉండకూడదు అని ఉంటుంది. చూడండి 1 తిమోతి చూద్దాం. 1 తిమోతి 6:10 చూడండి. 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అసలు ఆ ధనాపేక్ష మనం కలిగి ఉండకూడదు. ధనాపేక్ష, ఎవరైతే ధనాపేక్ష కలిగి ఉంటారో వారు ఆదివారం ఆరాధన వదిలిపెట్టి పనులకు వెళ్తారు. ఏమైనా అనుకోండి, మీరు అయ్యా పనికి వెళ్ళకపోతే ఎట్టా? మరి మీరు ఎట్ట తినాలి? ఆదివారం ఒక్కరోజు ఉండలేము మనం. ఎంత పని ఉన్నా, ఎంత మనకి లేకపోయినా దేవుని కోసం మనం దాన్ని త్యాగం చేసేవారుగా ఉండాలి. దేవుడు మన కోసం ఆయన కుమారుణ్ణి త్యాగం చేస్తే మరి మనం ఎందుకు పని వదిలిపెట్టలేకపోతా ఉన్నాం? దేవుని సన్నిధిలోకి ఎందుకు రాలేకపోతా ఉన్నాం? ప్రతి చిన్న విషయానికి మనం ఏం చేస్తున్నాం? దేవుడిని వదిలిపెట్టేస్తా ఉన్నాం. ఈరోజు నా పని ఉందా, అందుకే రాలేకపోయాను. పర్లేదు, నీ పని ఉంటే వెళ్ళలే అంటాము. నేనైతే అన్నా మాట. ఆదివారం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం గడపాల్సిందే. ఎవరైతే ఆ విధంగా జీవించరో, మనం దేవునికి ఒక్కరోజే ఇస్తుంది. ఆ ఒక్కరోజు మనం ఇవ్వకపోతే ఎట్లా? కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి. కాబట్టి మధ్యాహ్నం కాలం ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాం. ఎందుకంటే మనకి టైం చూసుకునే అలవాటు కదా, టైంకి అలవాటు పడ్డాం అందరం. ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. 12 అయిపోతుంది, ముగించేద్దాం. ముగించేసి మనం క్లోజ్ చేసుకుందాం. సరే, మన జీవితంలో ధనాపేక్ష లేనివారుగా ఉండాలి. ఎవరైతే ధనాపేక్ష లేనివారుగా ఉంటారో వారు బేదల పట్ల అక్కర కలిగిన వారుగా ఉంటారు. ఎవరైతే బేదల పట్ల అక్కర కలిగిన వారుగా ఉంటారో వారు దేవుని యొక్క సన్నిధిలో నిష్ఫలులు కాకుండా ఫలించే జీవితాలు కలిగి ఉంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అందుకే చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము ఈ ఫలహీనత అనే దాని మీద చెప్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1-2. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడేదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? చూడండి, మన యొక్క జీవితంలో ఆయన మనల్ని సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ద్రాక్ష తోట ఫలించాలి అని చెప్పి దేవుని యొక్క ఆశ అయి ఉంది. అయితే అవి కారు ద్రాక్షలు ఫలిస్తా అంటే ఫలము లేనివిగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. అందుకే చూడండి, యెషయా గ్రంథం ఇదే 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. సహజంగా ఈ లోకంలో మన ఇల్లు ఉందనుకోండి, ఇంటి పక్కన ఇల్లు కలుపుకోవాలని చెప్పి ఆశపడతాం. అవునా కదా? పక్కన వాళ్ళు ఒక 2 సెంట్లు అమ్ముతూ ఉంటే మనం వదిలిపెడతామా? ఎవరన్నా వస్తే వాళ్ళని కూడా ఆ బేరం కుదరకుండా చేస్తాం. నేను కాదు చేస్తామంటే నన్ను అనుకుంటున్నారు. ఏమనుకుంటాం? సచ్చినా నా పక్కన వాళ్ళకి ఏమంటాం? ఏది ఆ స్థలం. అవునా కాదా? చూడండి, ఇల్లుకి ఇల్లు కలుపుకునేవారు, తర్వాత పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. ఈ లోకంలో మనం ధనాపేక్ష కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలి? చూడండి, 2 కొరింథీ పత్రిక త్వరగా చూద్దాం. 2 కొరింథీ 9వ అధ్యాయము 2 కొరింథీ 9వ అధ్యాయము 2 కొరింథీ 9:6 వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పుకొనవచ్చు. ఇక్కడ ఏముంది? ఏం చేయాలి?
ఈ మాటను మనం వేరే విధంగా ఉపయోగిస్తూ ఉంటాం. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే ఈ మాటను ఎక్కడ చెబుతాం? కానుకల విషయంలో చెబుతాం. అయ్యా సమృద్ధిగా ఇస్తే సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. కరెక్టే, నేను అది కాదన్నా, కరెక్టే. కానీ మనం ఎట్లా ఇవ్వాలి? అందుకే చూడండి 6వ వచనం ఏమన్నాడు? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. అంత బాగానే ఉంది, కరెక్ట్గా ఉంది. అయితే తర్వాత చదువు. సణుగొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిచ్చుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించెను. తర్వాత మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీకు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుని ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను. మనం ఎవరికి ఇవ్వాలి? దరిద్రులకు ఇవ్వాలి. ఈ మాటను మనం ఎక్కడ చెప్పుకుంటా ఉన్నాం? దశం భాగం ఇచ్చేటప్పుడు, లేదంటే కానుకలు ఇచ్చేటప్పుడు మనం చెప్పుకుంటాం. ఎంత చక్కగా చెప్పుకుంటామో. నేను చెప్పలేదు ఆ మాట, ఇప్పుడు నేను చెప్పాలని, ఇప్పుడు వాడను కూడా ఆ మాట నేను. చూడండి, ఎవరికి ఇవ్వాలి? అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. తర్వాత 10వ వచనం చదవండి. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణైదైశ్వర్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. అది అక్కడ ఆ వాక్యానికి ఎండింగ్. అది మనం మీరు ఇచ్చేటప్పుడు చనుకోకూడదు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక మాట చూసా. ఆమె ఎవరో సన్న గోల్డ్ చైన్ ఇచ్చిందంట దేవునికి. ఆ పెట్టులో వేసిందంట డబ్బులు లేక. దేవుడు ఏం చేసిందంటే పెద్ద గోల్డ్ చైను మొయ్యలేంది ఇచ్చేదని చెబుతా ఉందాం. అది సాక్ష్యం. నాకు ఆశ్చర్యం వేసింది. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఇచ్చింది కుడి చేతితో ఇచ్చింది, ఎడం చేతికి తెలియకూడదు. అందుకే మన మందిరంలో ఎప్పుడు చెప్పం, అందరిలాగా వాళ్ళు ఇది ఇచ్చారు వీళ్ళు ఇది ఇచ్చారు ఎప్పుడు చెప్పం. ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఆశీర్వాదాలు పోతాయి అనే ఉద్దేశంతోనే. అది మనం అందుకే చెప్పం. అయితే నేను చిన్న చైన్ వేసాను, దేవుడు నాకు పెద్ద చైన్ ఇచ్చాడు, ఇలాంటి స్టేట్మెంట్లు మనం వింటా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. చూడండి, వెదజల్లాలి. ఎవరికి వెదజల్లాలి? అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, లేని వాళ్ళకి పెట్టు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో, మందిరం ద్వారా పెట్టు. ఎవరు వద్దన్నారు? మందిరం ద్వారా మనం సహాయం చేయొచ్చుగా. అలాంటిది ఏమి లేదు. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం దేవుణ్ణి సేవిస్తున్నాము అని చెప్పి ఈ లోకంలో అపోహపడతా ఫలములు లేని జీవితాలు మనం జీవిస్తాం. అందుకన్నాడు 10వ వచనంలో అంటా ఉన్నాడు ఏమని? ఆయన పూర్ణ ఐశ్వర్య భాగ్యముల గలవారు అగునట్లు ప్రతి విషయంలో పూర్ణమైన ఐశ్వర్య భాగ్యములు మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. అసలు మనం వినే సువార్త మనం వినే బోధ సరిగ్గా లేదు. ఇప్పుడు వింటలా మనం వినే మాటలు ఎక్కడా సరిగ్గా లేవు. 6600 రకాల బోధలు వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయి అంటే దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకే. ఒకడు అన్నాడు, గుడ్డోడే ఉన్నాడు, ఆ ఏనుగు కాళ్ళు పట్టుకొని ఏనుగంటే పింతలా ఉంటుంది అన్నాడు. ఇంకొకడేమన్నాడు, చెవులను పట్టుకొని చెవులు ఇట్లా విశాలంగా ఉంటే ఏనుగు అన్నాడు. ఇంకొకడేమన్నాడు, పొన్నును పట్టుకొని ఇదే ఏనుగు అన్నాడు. ఇంకొకటి తోకను పట్టుకొని ఇదే ఏనుగు అన్నాడు. అదే విధంగా ఈ లోకంలో దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందకుండా మన ఇష్టానుసారంగా మనం బోధిస్తా ఈ లోకంలో మనం పడిపోయేవారుగా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. అందుకే ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలంటే పరమగీతల గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనంలో చూడండి, గుంట నక్కల గురించి చెప్తా ఉన్నాడు. పరమగీతంలో 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. 2:15 మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. గుంట నక్కలు ఉన్నాయి, జాగ్రత్త. ఈ లోకంలో మనం పూత మీద ఉన్నాం,
మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం ఆశీర్వదించబడాలని చెప్పి దేవుడు ఆశపడతా ఉంటే ఈ యొక్క పోతను చెడగొట్టాలని చెప్పి గుంట నక్కలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ గుంట నక్కలు ఏం చెప్తాయి అంటే ఆ పోతుగా ఉన్నప్పుడే వారి యొక్క బోధల చేత, వారి యొక్క మాటల చేత మనల్ని పడగొట్టేవిగా ఉన్నాయి. అందుకంటా ఉన్నాడు ఏమని, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. మందిరం ఉన్న దగ్గర మందిరాలు వేస్తూ ఉన్నారు. ఎందుకు వేస్తూ ఉన్నారా అంటే, ఎందుకు వేస్తున్నాం? సువార్త చేసి మనం దేవుని యొక్క ఆత్మలను సంపాదించాల్సిన మనము మందిరాల మధ్య మందిరాలు వేసి గుంట నక్కల వల్ల ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. సువార్త అందని ప్లేసులు ఎన్నో ఉన్నాయి. నా ఆశ ఏంటంటే అలాంటి స్థలాలకు వెళ్ళి సేవ చేయాలని నా ఆశ. కానీ దేవుడు మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేకపోతా ఉన్నా. దేవుని చిత్తం అయితే అది జరగవచ్చు. ఎందుకంటే దేవుడు ఒక సంఘాన్ని నా చేతిలో బాధ్యత ఇచ్చాడు కాబట్టి. దేవుడు పేరు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. మరి మనము కొత్తగా ఎవరైనా సంఘం పెట్టారంటే సంఘంలో ఉన్న 50% మంది వెళ్ళిపోతారు. మన సంఘం పరిస్థితి కూడా అంతే అయింది. గుంట నక్కలను పట్టుకొనుడి. గుంట నక్కల వలె ఉన్నాం ఈ లోకంలో. ఏమంటారు? అయ్యో అక్కడ భలే ఉంటుంది వాక్యం, ఏముందయ్యో మీ వాక్యం అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. లాక్కెళ్ళిపోతారు. ఎవరు? మన స్నేహితులే, మన బంధువులు ఏమంటారంటే, అమ్మ నేను అక్కడికి వెళ్తున్నాడా, భలే ఉంది, ఎగురుతున్నారాడ. ఎగిరితే ఏం రాదు, మనకి ఉన్నాయి ఊడిపోతాయి. యూట్యూబ్లో చూడండి, వాళ్ళు గొడ్లన్నీ ఊడిపోతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పిచ్చి పిచ్చి మాటలు చెప్పి మనం ఈ లోకంలో దేవుడు అంటే దేవుడు ఊరిని చూస్తూ ఉంటాడు. ఆయన చూసి 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 ఒక్క దెబ్బ కొడతాడు. అందరం చూస్తాం. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. అందుకే ఈ లోకంలో మనం ఎందుకంటాడు చివరిగా మత్తయి సువార్త 3:10 చదవండి, ముగించుకుందాం. మత్తయి 3:10 ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించాలంటే బైబిల్ మొత్తం ఈ 5 విషయాలు చెప్తుంది. బైబిల్ మొత్తం మనం కింద నుండి మీదకి 100 సార్లు చదివిన ఈ 5 విషయాలే. ఏంటో చెప్పండి. మొట్టమొదటిగా అందరూ చెప్పాలి, ముగించుకుందాం. మొట్టమొదటిగా మనం వినయమును కలిగి ఉండాలి. రెండవదిగా చూడండి, మన గుర్తు ఇట్లా అనగానే వినయము అని మనకు గుర్తు రావాలి. వినయం కలిగి ఉండాలి. రెండవదిగా ఆశా నిగ్రహాన్ని మనం కలిగి ఉండాలి. దాన్నే మనం ఇంకొక పేరు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఒకళ్ళు చెప్తున్నారు, చూసి చెప్పదా, మిథానుభోగాన్ని మనం కలిగి ఉండాలి. మూడవదిగా నిగ్రహము కలిగిన నాలుగును మనం కలిగి ఉండాలి. ఓకే, వెరీ గుడ్. నాలుగవదిగా అర్థం కాలేదా? ఈరోజు మనం చెప్పుకుంది, త్వరగా చెప్పాలి. నాలుగవదిగా సరి అయిన సత్సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. నాలుగవదిగా సరి అయిన సత్సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత ఐదవదిగా పేదల పట్ల అక్కర కలిగిన వారుగా ఉండాలి. ఎవరైతే ఈ 5 క్వాలిటీస్ కలిగి ఉంటారో, 5 లక్షణాలు కలిగి ఉంటారో వారు మారు మనసు కలిగిన వారు. ఎవరైతే ఈ 5 లక్షణాలు కలిగి ఉండారో వారు మారు మనసు లేనివారు అని మనం అర్థం చేసుకోవాలి. అది ఎవరైనా, అది రెవరెండ్ అయినా, లేదంటే సేవకుడైనా, ఒక విశ్వాస అయినా, ఎవరైనా సరే ఈ 5 విషయాలు లేనివారు మారు మనసు లేనివారే. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ 5 విషయాలు కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. ఎవరైతే ఆ విధంగా జీవిస్తారో వారు ఖచ్చితంగా ఈ లోకంలో ఫలములు కలిగిన జీవితాలను జీవిస్తారని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తాం. కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకొని దేవుని యొక్క బలలో మనం పాలు పంపులు పొందాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని పరీక్ష చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మా జీవితంలో మేము ఫలించేవారుగా ఉండాలని చెప్పి మీరు ఆశపడుతూ ఉన్నారు తండ్రి. ఈ లోకంలో మేము నిష్ఫలంగా జీవిస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నా తండ్రి. మీ యొక్క పూర్ణమైన మహదైశ్వర్యం చొప్పునైనా
ఈ లోకంలో మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మీరు ఆశపడుతూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఎవరి జీవితంలో అయితే ఈ 5 విషయాల్లో అనుభవ జ్ఞానం లేనివారుగా జీవిస్తూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ 5 విషయాల్లో అనుభవం కలిగిన వారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మేము అన్ని విషయాల్లో ఎదిగేవారుగానైనా ఫలించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే బాప్తీసం తీసుకుని ఉన్నారో ప్రతి ఒక్కరినైనా మీ సన్నిధిలో ఒకవేళ వారు తప్పు చేసి ఉంటే క్షమించమని అడిగి పశ్చాత్తాపంతో మీ యొక్క శరీరంలోనూ రక్తంలో పాలు పంపులు పొందడానికి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెను అందరం మళ్ళీ